కాపురం చేయలేని దానికి దేనికమ్మా నీ తెలివితేటలు, మీ ఆయన తెలివితేటలు ఎక్కడ? చదువుకున్నది పొగరెక్కి మాట్లాడడానిక, ఇగోలు పెంచుకోవడానిక? అదనపు కట్టం కోసం కొత్తగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంకా డబ్బులు తెమ్మని ఏడిపిస్తాను. అని ప్రేమించడం ఏంటి? డబ్బులు కోరేవాడు ప్రేమంటే డబ్బులా? మరి కాలేజీలో ప్రేమించేటప్పుడు ఇవన్నీ లేవే. ఇది పాపం తెలియక అమాయకులైన అమ్మాయిలు, అమాయకులైన అబ్బాయిలు ప్రేమలో పడ్డం ఎక్కడ? తల్లిదండ్రుల్ని మోసం చేయడం, చచ్చి చెడి 2 ఏళ్లు కాపురం చేశాక సర్వభ్రష్ట అయిపోయి కాబట్టి అమ్మే అని మన ఇక్కడ ఫోన్ ఇక్కడ ఎందుకు వస్తుంది? వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుకోలేకపోతే ఎందుకంటే సహనం లేదు, ఎదుటి వాళ్ళకు సర్దుబాటు లేదు, అవగాహన లేదు. పోనీ నిజమే ఆయన ఏదో అంటున్నాడు, ఆయన మాటకి విలువిద్దాం కాస్త, అది ప్రకారం వెళ్ళిపోదాం, కష్టపడి సంపాదిస్తున్నాడు, ఆయన ఏం పోయింది విందాం అని భార్యకి లేదు. ఏదో ఆడది ముచ్చట పడుతోంది, ఎవరో మీ అమ్మ చెప్పినట్టు చేసుకుంటా అనే అహంకార రాహిత్యం ఈ మొగాడికి లేదు. ప్రతిదానికి గొడవ. ఇదండి వినయం. నిజంగా విద్యావంతుడు వినయవంతుడు అయితే వాడి జీవితంలో కాపురం కాదు కదా, కార్పొరేట్ ఉద్యోగం కాదు కదా, ఏదైనా నిర్భయంగా హాయిగా చేస్తారని వాడు దెబ్బతినడం అనేది జరగదు. వాడి సమస్యను వాడు పరిష్కరించుకుంటాడు.